వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో నాగుల చెరువు కట్ట సమీపంలో ఇటీవల నిర్మించిన శ్రీ అయ్యప్ప స్వామి గుడిలో విగ్రహ ప్రతిష్ఠ ధ్వజస్తంభం స్థాపన ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం తెల్లవారుజామున 3 గంటల నుండి అయ్యప్ప మాలదారులో వేద పండితులతో స్వామి విగ్రహ ప్రతిష్ఠ ప్రారంభించారు. అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఆహ్వానం మేరకు ఎమ్మెల్సీ డీసీ గోవిందారెడ్డి, ఎమ్మెల్యే దాసరి సుధా, మున్సిపల్ చైర్మన్ వాగంబల రాజగోపాల్ రెడ్డి, టీడీపీ మాజీ సభ్యులు విజయమ్మ అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఎమ్మెల్సీ గోవిందారెడ్డి, టీడీపీ మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అయ్యప్ప గుడి చైర్మన్ రాగిమాను ప్రతాప్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. ఇప్పుడు తిరిగి మళ్ళా మేము వచ్చిన టైంలోనే ఈ గుడి మరి ఈరోజు తీర్చుతారని మాకు చాలా సంతోషంగా ఉంది. మరి అయ్యప్ప భక్తులందరూ కూడా ఇక్కడ ఏ విధమైన అసౌకర్యం లేకుండా బాగా చేసుకోవాలని కూడా శరణమయ్యప్ప. చాలా సంతోషం. బద్వేల్ పట్టణంలో బ్రహ్మాండంగా శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ఉంటుంది. దీన్ని సహకరించిన విజయమ్మ గారు, రెడ్డి గారు, రాగమన్ ప్రతాప్ గారు, అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కూడా విశేష కృషి వల్ల ప్రజల సహకారంతో జరిగింది. కావున తప్పనిసరిగా అయ్యప్ప స్వామిలో చాలా హృదయంగా సంతోషదాయకంగా ఉంది. మేము కూడా అయ్యప్ప స్వామి భక్తుని చాలా సంతోషంగా ఈ అయ్యప్ప స్వామి గురించి నేను నిలబడినారు కదా సరే. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మేము కొత్తగా వెలిసినటువంటి ఈ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం మహాభాగ్యంగా భావిస్తున్నాం. ముఖ్యంగా బద్వేలు పట్టణంలో అనేక హిందూ దేవాలయాలు భక్తులు భక్తి శ్రద్ధలతో పెద్ద పెద్ద దేవాలయాలు గత 10 ఏళ్ల నుంచి కూడా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. అందులో ఈ అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఒక ప్రముఖమైనటువంటి దేవాలయంగా ఈనాడు బద్వేలు పట్టణంలో వెలసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ దేవాలయాన్ని మరి ముందుకు తీసుకుపోవడంలో అనేక మంది దాతలు, భక్తులు పెద్ద ఎత్తున దీంట్లో కృషి చేశారు. అందులో ముఖ్యంగా ప్రతాపన్న గారు స్వామి భక్తి శ్రద్ధలతో ఈ అయ్యప్ప భక్తుడు ఆయన 36 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా అయ్యప్పను దర్శించుకోవడం, ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం, అనేక మంది అయ్యప్ప భక్తులుగా చేయడంలో కూడా వారు విశేషమైనటువంటి కృషి చేశారు. గత ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా